ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని లేఖనాల నుండి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చాలా ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మార్గంలో సాగుతున్నటువంటి మనకు మన దేవుడు మన ఎడల ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో, ఆయన మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ఆయన జాగ్రత్త తన బిడ్డల పట్ల, తనను నమ్మిన వారి పట్ల, తన కృప కొరకై ఎదురు చూచే వారి పట్ల ఆయన ఏ రీతిగా తన కృపను చూపుతున్నాడో ఈ రోజున మనము కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులరా, కొన్ని సందర్భాలలో మనకు వచ్చిన శ్రమను బట్టి, మనకు కలిగిన బాధను బట్టి, మనకు ఏర్పడిన శోధనను బట్టి ఎంతగానో కృంగిన వారంగా ఉంటాం. ఎవరు కూడా నా పట్ల జాగ్రత్త వహించలేదని, ఎవరు నన్ను గురించి శ్రద్ధ వహించడం లేదని కొన్ని సందర్భాల్లో మనము ఎంతగానో దిగులు చెందుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, ఒకవేళ ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని లెక్క చేయకపోయినప్పటికీ, ఎవరు మనలను ఆదరించకపోయినప్పటికీ, ఎవరు మనల్ని ఓదార్చకపోయినప్పటికీ, మన ప్రభువు అయితే మన పట్ల ఎంతో గొప్ప శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధ ఎటువంటిదో, ఏ విధమైనటువంటిదో, ఆయన ఏ విధమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో, తన బిడ్డల పట్ల ఆయన ఏ విధముగా జాగ్రత్త వహిస్తున్నాడో, మన దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ జాగ్రత్తను, ఆ శ్రద్ధను, ఏ విధముగా ఆయన ప్రేమను మనకు వెల్లడిపరుచుచున్నాడో ఈ రోజున కొన్ని మాటల ద్వారా మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులరా, చాలా మంది ఈ దినాల్లో ఎవరి బాధలు వారివే అన్నట్టుగా, ఎవరి శ్రమ వారిదే, ఎవరి కష్టము వారిదే అన్నట్టుగా ఆదరించబడలేకుండా, లేదా ఓదార్చబడలేకుండా, లేదా మరి ధైర్యము చెప్పబడలేకుండా ఈనాడు అనేక మంది ఉంటూ ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, లేకపోతే ఇంకా అనేక విధములైనటువంటి బలహీనతలతో, బాధలతో, కుటుంబంలో శోధనలతో బాధపడుచున్నటువంటి వారు ఈనాడు చాలా మంది ఆదరణ కొరకై ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క లేఖనం ద్వారా మనము ఆదరించబడాలి. దేవుని యొక్క లేఖనాల ద్వారా మనము ధైర్యపరచబడాలి. దేవుని యొక్క వాక్యమే మనల్ని బలపరిచేది. దేవుని యొక్క వాక్యమే కృంగిన వారిని లేవనెత్తేది. దేవుని యొక్క వాక్యమే దుఃఖమును ఆనంద బాష్పములుగా మార్చగలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యమే మీ కన్నీటిని తుడవగలిగినటువంటిది. అటువంటి వాక్యములో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధను ఈరోజు మనము కొన్ని విషయాలు దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. దానిలో భాగముగా మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూడండి ప్రియులరా. ఒకని తల్లి ఒక వ్యక్తిని ఎలాగైతే ఆదరిస్తుందో అలాగున నేను మిమ్మును ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. తల్లి బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో,
తల్లి తన ప్రేమను బిడ్డకు ఎలాగైతే పంచుతుందో, తల్లి మరి తనకు లేకపోయినా తన యొక్క మరి తనకు అవసరత కలిగినప్పటికీ ఆ అవసరతను ప్రక్కన పెట్టుకుని బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో, బిడ్డల అవసరతను ఎలాగైతే తీరుస్తుందో, ఆ రీతిగానే నేను మిమ్మును ఆదరించెదను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియులరా, తల్లి మరి చాలా శ్రమ పడుతుంది ఆ బిడ్డకు జన్మనివ్వడానికి. దేవుని లేఖనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, ఎంతో వేదన పడినప్పటికీ, ఎంతో బాధ అనుభవించినప్పటికీ ఆ తల్లి బిడ్డను చూడగానే తన వేదన అంతా కూడా మరిచిపోతుందట. మరి నిజముగా ప్రసవ వేదన అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి వేదన. ఎందుకంటే కొన్ని ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత వేదన కలుగుతుందో అంత వేదన పడుతుందట తల్లి. అయినప్పటికీ ఆ వేదన అంతా కూడా బిడ్డను చూడగానే మరిచిపోతుందట. ఆ వేదన అంతా కూడా బిడ్డను చూడగానే సంతోషముగా మార్చబడుతుంది. ఆ విధమైనటువంటి తల్లి ఆ బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో, ఎలాగైతే చేరదీస్తుందో, ఎలాగైతే పోషిస్తుందో, ఎలాగైతే ఆ బిడ్డకు ఏమీ అవ్వకుండా కంటికి రెప్పలాగా ఎలాగైతే కాపాడుతుందో, అలాగునే నేను మిమ్మును ఆదరించెదను. దేవుని ఆదరణ ఎంత గొప్పదో ఇక్కడ చెప్పడం కొరకై తల్లి ప్రేమను లేదా తల్లి ఆదరణను దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఒకవేళ మరి కొన్ని సందర్భాల్లో తల్లి అయినా నిన్ను మరచినా, ఒకవేళ మరవచ్చునేమో గాని దేవుడు మాత్రం మనలను మరువని దేవుడు. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో తల్లి మరి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది. చాలా శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ, కష్టమైనప్పటికీ ఆ బిడ్డను ఎంతగానో ఆదరిస్తూ ఉంది. అయితే మరి కొంత వయసు పెరిగిన తరువాత, తన పనులు తాను చేసుకోగలిగిన తరువాత తల్లి అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కానీ ప్రభునందు ప్రియులరా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించెదను. ఇంకా ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒకవేళ తల్లి అయితే కొంతకాలమే బిడ్డను ఎత్తుకుంటుంది, కానీ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే అంటున్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను నేను. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లి ఆదరణ కొంతవరకు, లేకపోతే వివాహం అయ్యే వరకు, లేకపోతే పెద్దవాళ్ళు అయ్యే వరకు చాలా గొప్పది తల్లి ఆదరణ. అయితే దేవుని ఆదరణ ఎప్పటి వరకు ఉంటుందంటే ముదిమి వచ్చే వరకు కూడా దేవుని ఆదరణ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఒకరి తల్లి ఒక వ్యక్తిని ఆదరించినట్లుగా, ఒకరి తల్లి ఎలాగైతే ఒక బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరించేవారు లేరని, ఎవరు కూడా నన్ను ఆదరించలేదని, ఎవరు కూడా నన్ను ఆదరణ మాటలు చెప్పలేదని, మనము కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరు ఆదరించేవారు లేరని బాధపడుతూ ఉంటాం, ఎంతగానో వేదన పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను ఆదరించేవాడను నేనున్నాను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించేదనని దేవుని వాగ్దానం ఉన్నది. కాబట్టి దేవుని చేత మనము ఆదరించబడాలి. దేవుని ఆదరణను మనం కోరుకోవాలి. దేవుని యొక్క ఆదరణను మనము పొందుకున్నప్పుడు ఈ లోకంలో కొంతమంది కొన్నిసార్లు కొంతవరకు మాత్రమే మనల్ని ఆదరిస్తారు, కానీ దేవుడైతే ముదిమి వచ్చే వరకు కూడా ఆదరించే దేవుడు, ఎత్తుకునే దేవుడు. ముదిమి వచ్చే వరకు కూడా మనలను ఆదరించే దేవుడు, ముదిమి వచ్చే వరకు కూడా మనలను ఎత్తుకునే దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, మనము అధైర్యపడవలసిన అవసరం లేదు, వేదన పడవలసిన అవసరం లేదు, దిగులుగా ఉండవలసిన అవసరం లేదు. దేవుడు మనలను ఆదరించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల
జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ప్రభునందు ప్రియులరా, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడట. అలాగనే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవుడు మన పట్ల జాలి పడే దేవుడు. దేవుడు మన పట్ల జాలిని చూపించే దేవుడు. ఒక తండ్రి తన కుమారుల పట్ల ఎలాగైతే జాలి పడతాడో, తన కుమారుల యొక్క కష్టమును చూసినప్పుడు, తన కుమారులు మరి అవసరతను చూసినప్పుడు తండ్రి ఎలాగైతే జాలిపడి, ఇది నా కుమారునికి అవసరమైనది కదా, ఇది నా బిడ్డలకు నేను సమకూర్చాలి కదా అని తండ్రి కుమారుల పట్ల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలి పడే దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా తండ్రి ప్రేమను మన తండ్రి అయినటువంటి, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఆది కాండంలోనే ఆయన నరులను సృజించడానికి పూర్వమే నరునికి ఏమి అవసరమో అవన్నీ నరుని కంటే ముందుగానే సృజించారు. నరునికి అవసరమైనవన్నీ ముందే ఏర్పాటు చేసి ఆ తరువాత నరుని సృజించాడు. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ కూడా నరునికి అవసరమైనటువంటివి అన్నీ కూడా ముందుగానే సృజించి ఆ తదుపరి నరుని సృజించినటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రేమకు అదే నిదర్శనంగా మనకు కనబడుతుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు తండ్రి ఒక విధముగా ఆదామును చూసి జాలి పడ్డాడు. అందుకే అప్పుడు అంటున్నాడు కదా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అంటే ఆదాము బహుశా ఆ యొక్క తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు బహుశా దిగాలుగా కూర్చున్నాడేమో. ఆ దిగాలుగా ఉన్నటువంటి ఆదామును చూసి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? జాలిపడి అతనికి ఒక సహాయమును, సాటి అయిన సహాయముగా అవ్వమ్మను సృజించడం జరిగింది. ప్రభునందు ప్రియులైన తండ్రి యొక్క సృష్టి కార్యములోనే ఆ తండ్రి ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరి తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లు నేను మీకు మీ ఎడల జాలి పడుదునని దేవుని వాక్యము మనకు వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆదాము అవ్వలు సాతాను చేత శోధించబడి శోధనకు గురైపోయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరినప్పుడు కూడా ఆయన వారి పట్ల జాలి పడ్డాడే తప్ప వారి పట్ల కఠినమైనటువంటి వైఖరి ఆయన అక్కడ చూపించలేదు. ఏదేను తోటలో నుండి అయితే బయటికి పంపించేశాడు, కానీ వాస్తవానికి వారిని శపించకుండా ఒక రక్షకుని వాగ్దానాన్ని వారికి దేవుడు దయచేశాడు. ఆది కాండములోనే ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆదాము అవ్వలు ఆ తినవద్దను పండును తిన్నప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు వారిని తోట బయటికి అయితే పంపించాడు, కానీ వారిని శపించలేదని, శపించాడని ఒకవేళ మనం అనుకుంటాం. కానీ దానిలో కూడా ఒక గొప్ప వాగ్దానం ఉంది. అదేమిటంటే ప్రభునందు ప్రియురా, స్త్రీ సంతానము అనేటువంటి ఒక మాట అక్కడ తండ్రి అయిన దేవుని మాటల్లో మనం చూస్తున్నాం. ఆ స్త్రీ సంతానం ఏమై ఉన్నదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే స్త్రీ సంతానము. పురుషుని ప్రమేయం లేకుండా జన్మించినటువంటి వాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. కనుక ఆ రక్షకుని వచ్చినటువంటి వాగ్దానము ఆదిలోనే ఆదాము అవ్వలకు ఇయ్యబడి ఉన్నది. ప్రియులరా, ఆదిలోనే ఆదాము అవ్వలకు ఆ వాగ్దానమును ఇవ్వడాన్ని బట్టి మనం చూసినట్లయితే తండ్రి కుమారుల పట్ల జాలి పడినట్లుగా మన దేవుడు మన పట్ల జాలి పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను చాలు. ఇంకా ముందుకు చదువుకుందాం. ఇంకా ముందుకు చదివినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును
ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అక్కడ రక్షకుని గూర్చినటువంటి ఆ వాగ్దానం అక్కడ మనకు కనబడతా ఉన్నది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మరి అక్కడ స్త్రీ సంతానముగా చెప్పబడిన వారు ఎవరయ్యారంటే, ఆ ప్రవచనము ఎవరి గురించి అయ్యారంటే మన లోక రక్షకుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు రాబోతున్నటువంటి విషయాన్ని అప్పుడే దేవుడు వారి పట్ల జాలిపడి రక్షకుని వాగ్దానాన్ని అక్కడ దయచేశాడు. కాబట్టి తండ్రి జాలిపడినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో తండ్రి ప్రేమను కనపరచడానికి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 3:16 మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు. ఆ మాటలను మనం గమనించినప్పుడు ఆ అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపడానికి కారణం ఏమిటంటే తండ్రి ప్రేమ. ఆ తండ్రి అయినటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడం కొరకై, మనమందరం కూడా నిత్య జీవమునకు వారసులము కావడానికే తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. తండ్రి తన ప్రజల పట్ల జాలితో తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియులుగా ఆ విధమైనటువంటి తండ్రి ప్రేమను నేను నీకు చూపించబోతూ ఉన్నాను. తండ్రి తన కుమారుని పట్ల ఎటువంటి ప్రేమను చూపిస్తాడు, తండ్రి తన కుమారుని పట్ల ఏ విధముగా జాలి పడతాడో అటువంటి విధముగా నేను తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన జాలిపడును అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి మొట్టమొదటి మాటను మనం గమనించాం, తల్లి వలె ఆయన ఏం చేస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. రెండవ మాటను మనం గమనిస్తూ ఉన్నాం, తండ్రి వలె ఆయన మనలను జాలి పడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, లూకా సువార్తలో మనం గమనించినప్పుడు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి విషయం మనందరికీ తెలుసు. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రిని ఎదిరించాడు, తండ్రి మాట వినలేదు, తండ్రి మాటను జవదాటి ఆయనను లెక్క చేయకుండా తన ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళిపోయినటువంటి కుమారుడు అదంతా కూడా పాడు చేసుకుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిపై జాలిపడ్డాడు. ప్రియులరా, కోపగించుకోలేదు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా, ఇప్పుడు తిరిగి వచ్చావా అని అతనిని కోపగించుకోలేదు, పౌరుషంగా మాట్లాడలేదు. కానీ ప్రియులరా, ఆ కుమారుడి పట్ల తండ్రి ఏం చేశాడు, జాలిపడ్డాడు, కనికరం చూపించాడు. మరి ఇంకా నువ్వు దూరముగా ఉండగానే ఆ తప్పిపోయిన కుమారుడు, ఆస్తిని పాడు చేసిన కుమారుడు, తండ్రిని ఎదిరించి వెళ్ళిన కుమారుడు, తండ్రిని ధిక్కరించిన కుమారుడే అయినప్పటికీ కూడా అతని తప్పు తెలుసుకుని వస్తున్నాడు, పశ్చాత్తాపంతో వస్తున్నాడు. తప్పును కనుక్కొని బుద్ధి వచ్చింది, ఇప్పుడు మరలా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలనుకుని వస్తున్నాడు, తండ్రి దగ్గర క్షమాపణ కోరుకోవాలని వస్తున్నాడు, తండ్రి దగ్గర పనివానిగా ఉండాలనుకుని వస్తున్నాడు. మరి అటువంటి కుమారుని చూసినప్పుడు తండ్రి జాలిపడి ఇంకను దూరముగా ఉండగానే, ఇంకా దగ్గరకు రాకుండానే పరుగున ఎదురు వెళ్ళి తన కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేను. తండ్రి కుమారుని పట్ల జాలి పడినట్టుగా మన తండ్రి కూడా మన పట్ల జాలి పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇంతకన్నా గొప్ప జాలి చూపించేవారు ఎవరు కూడా లేరండి. ప్రభునందు ప్రియులు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి మన పట్ల ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. మనమైతే త్రోవ తప్పిన వారముగా, తండ్రి ఇంటిని విడిచిన వారముగా, తండ్రి మార్గమును విడిచిన వారముగా, తండ్రిని ధిక్కరించే వారముగా, తండ్రి మాటను లెక్క చేయని వారముగా మన జీవితాల్లో మనం ఉంటున్నప్పటికీ ప్రభునందు ప్రియులరా, ఆయా సమయాల్లో తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు మన పరమ తండ్రి మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జాలిని, ఆ ప్రేమను వ్యర్థముగా మనము దానిని వ్యర్థముగా చేయడము కాదు, కానీ మన తప్పును మనం తెలుసుకుని, తప్పును సరిదిద్దుకుని తండ్రి యొద్దకు మనం చేరవలసిన వారుగా ఉన్నాం.
తండ్రి ఇంటికి చేరవలసిన వారుగా ఉన్నాం. తండ్రి సన్నిధికి చేరవలసినటువంటి వారముగా మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరకు చేరుకోగలుగుతావో, పశ్చాత్తాపపడగలుగుతావో, తప్పును తెలుసుకోగలుగుతావో, అక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి గుర్తుకు వచ్చాడు. నిజమే ప్రియులారా, ఈ లోకములో పడి, ఈ లోకాశలలో పడి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగిపోయి, ఐహిక సంబంధమైనటువంటి విచారములతో మునిగిపోయి, తండ్రికి దూరముగా, తండ్రి సన్నిధికి దూరముగా, తండ్రి ప్రేమకు దూరముగా ఈనాడు అనేక మంది నివాసం ఉంటూ ఉన్నారు. అనేక మంది జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తండ్రి ప్రేమను నీవు పొందుకోవాలనంటే, తండ్రి జాలిని నీవు పొందుకోవాలనంటే, నీవు పశ్చాత్తాపముతో తిరిగి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే, తండ్రి యొద్దకు చేరుకున్నట్లయితే, ఆయన నీ పట్ల జాలి పడే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. మూడవ విషయంలో పక్షిరాజును పోలుస్తూ ఉన్నాడు ప్రియులారా. పక్షిరాజు ఎలాగైతే తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. ఎంత గొప్ప మాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పక్షిరాజు ఏం చేస్తుందో, పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల పట్ల వ్యవహరిస్తుందో, అలాగే యెహోవా మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లల యొక్క గూడు రేపుతుందట. ప్రభునందు ప్రియులారా, పిల్లలు మరి అవి గూట్లోనే ఉంటే అవి ఎగరడం నేర్చుకోలేవు. అవి గూట్లోనే ఉంటే అవి ఎగురుతూ దూర ప్రాంతాలకు వెళ్ళి, ఉన్నతమైనటువంటి స్థలాలకు వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం వాటికి తెలియదు. ఎప్పుడు గూట్లోనే ఉండి ఆ తల్లి పక్షి తెచ్చినటువంటి ఆహారాన్నే తింటూ ఉన్నాయనుకోండి, అవి గూటికే పరిమితమైపోతాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుందట, తన గూడును ఏం చేస్తుందట, రేపేస్తుంది. ఒకానొక సమయం వచ్చినప్పుడు, ఇక పక్షులు ఎగరాలి అనేటువంటి సమయం వచ్చే వరకు వాటిని కాపాడుతూ వాటికి ఆహారం అందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవి ఇక ఎగరవలసినటువంటివిగా ఉన్నాయి, అవి రెక్కలు చాపుకుని ఎగరడం అలవాటు చేసుకోవాలి, అవి రెక్కలు చాపుకుని ఎగరడం నేర్చుకోవాలి అని ఎప్పుడైతే భావిస్తాదో అప్పుడు ఏం చేస్తుందట, ఆ గూడుని చెరిపి వేస్తుంది, రేపి వేస్తుంది. మరి గూడు రేపి వేసినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయి, ఎగరడానికి ప్రయత్నం చేస్తాయట. అవి ఎగరడానికి ప్రయత్నం చేసేలాగా ఆ గూడును రేపుతుంది ముందుగా. మరి అవి ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ ఇంకా ఎగరడం వాటికి అలవాటు లేదు, ఇంకా ఎగరడం రాలేదు, ఇంకా రెక్కలు విప్పారి చాపడం ఇంకా రాలేదు, వాటికి ఎదిగేటటువంటి బలం రాలేదు. అయినప్పటికీ కూడా ఆ పక్షులకు ఎగరడం నేర్పడం కోసం ఆ పక్షిరాజు మొదటిగా గూడును రేపుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా, రెక్కలు చాపుకుని ఆ పిల్లలు ఎగురుతుంటే ఎక్కడ పడిపోతాయో అని రెక్కలు చాపుకుని వాటిని పడిపోతుంటే పట్టుకుంటదట. ఎలా పట్టుకుంటదట, తన రెక్కల మీద వాటిని మోస్తదట. ప్రభునందు ప్రియులారా, ఆ పక్షులు ఎగరడానికి గూడు రేపింది కానీ వాటి మీద పగతో కాదు, వాటి మీద కక్షతో కాదు, అవి ఎగరడం నేర్చుకోవాలి. అవి ఉన్నత శిఖరాలకు ఎగరాలి, అవి చాలా దూరం ప్రయాణించాలి, ఆహారాన్ని వాటికవే సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గూడు రేపుతుంది. కానీ గూడు రేపేసి ఎక్కడికో వెళ్ళిపోదు, అక్కడే ఉండి తన రెక్కలు అల్లాడుచు ఆ పక్షులను కాస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ పక్షి ఎగరలేక
పడిపోతా ఉంటే గబాలున అది పైన ఎగురుతున్నటువంటి ఆ పక్షిరాజు కిందకు వచ్చి రెక్కలు చాపి ఆ పిల్ల కింద పడిపోకుండా ఏం చేస్తుందట, తన రెక్కల మీద మోస్తుందటండి. చూసారా ఎంత అందమైనటువంటి దృశ్యం అది. పక్షిరాజు చేసినట్లుగా ఆ విధముగా యెహోవా వానిని నడిపించును. ఆ విధముగా దేవుడు మనలను నడిపిస్తాడటండి. దేవునికి స్తోత్రం. ఈ గూడు రేపినప్పుడు బహుశా ప్రేమ లేదేమో అని అనుకోవచ్చు ఆ పిల్లలు. అలాగనే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన గూడు రేగినప్పుడు, లేకపోతే కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం కూడా అలాగే అనుకోవచ్చు. కానీ పక్షిరాజు తన రెక్కలు చాపుకుని సిద్ధంగా ఉంటుంది. ఆ పిల్లలు పడిపోకుండా, ఆ పిల్లలకు గాయం అవ్వకుండా, ఆ పిల్లలు ఎగరలేనటువంటి పరిస్థితిలో వెంటనే తన రెక్కలు చాపి తన రెక్కల పైన వాటిని మోస్తుందట. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపించి మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. మనకు ఎగరడము నేర్పిస్తాడు, శోధనలను తట్టుకోవడం నేర్పిస్తాడు, శోధనలను జయించడం నేర్పిస్తాడు. బలహీనతలలో, కృంగిన పరిస్థితులలో, ఒంటరి అయిన పరిస్థితులలో, వేదనకరమైన పరిస్థితులలో మనము పడినప్పుడు వాటి నుండి ఏ విధముగా బయటకు రావాలో, ఏ విధముగా వాటిని గెలవాలో, ఏ విధముగా వాటిని జయించాలో మనలను చేయి పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు తన పిల్లలకు చేసిన దానికంటే అధికముగా మన దేవుడు మనకు చేయగలిగిన వాడు, అధికముగా దేవుడు మనలను నడిపించగలిగిన వాడు, అధికముగా దేవుడు తన రెక్కలు చాపి మనలను ఆయన రెక్కలతో మనల్ని మోస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి వలె ఆదరిస్తున్నాడు, తండ్రి వలె జాలి చూపిస్తున్నాడు, పక్షి రాజు వలె మనలను నడిపిస్తూ ఉన్నాడు. 4వ మాటకు వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34:12. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల ఆ మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించెదను. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏ విధముగా మనల్ని వెతుకుచున్నాడో అక్కడ పోలుస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి తప్పిపోయినటువంటి గొర్రెలను వెతికినట్లుగా దేవుడు మనలను వెతుకుచూ ఉన్నాడు. దేవుడు మనలను వెతికేటటువంటి దేవుడు. ఆయన మనలను వెతికి చీకటి కలిగినటువంటి ప్రదేశము నుండి, మనము చెదిరిపోయినటువంటి ప్రదేశము నుండి మనలను తప్పించి, చీకటి నుండి తప్పించి, శోధన నుండి తప్పించి, కీడు నుండి తప్పించి, అపవాదు నుండి తప్పించి మనలను వెదికే దేవుడు, కాపరిగా మనలను కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ఉపమానాన్ని మనకు తెలియజేశారు. ఒకరికి 100 గొర్రెలు ఉండగా అందులో 99 గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది. మందను విడిచిపెట్టేస్తున్నది, మందకు దూరం అయిపోయింది, కాపరికి దూరం అయిపోయింది. అటువంటి తప్పిపోయినటువంటి గొర్రెను వెదకడానికి ఈయనేం చేశాడో తెలుసా? 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి వెదకడానికి వెళ్ళాడు. లోయల్లో, కొండల్లో, చీకటిలో ఎక్కడైతే తప్పుకుపోయినదో, ఎక్కడ చిక్కుకుపోయినదో, ఏ శోధనలో చిక్కుకుపోయిందో, ఏ అపవాది క్రియలలో చిక్కుకుపోయిందో అని కాపరి వెతికినట్లుగా, కాపరి గొర్రెను వెతికినట్లుగా నేను మిమ్మల్ని వెతికెదను, నేను మిమ్మల్ని నడిపించెదను,
నేను మిమ్మల్ని తప్పించదనని దేవుని యొక్క వాక్యము మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కాపరి వలె మనల్ని వెదికే దేవుడు. మనమైతే తప్పిపోయిన వారి వలె ఉన్నాము, మనమైతే మనకు దూరమైన వారి వలె ఉన్నాము, కాపరికి దూరమైన వారి వలె ఉన్నాము. అయితే మన కాపరి గొప్ప కాపరి, గొర్రెల కాపరి. మరి ఎంత గొప్ప కాపరి అంటే గొర్రెల కొరకు ప్రాణము పెట్టినటువంటి గొప్ప కాపరి మన కాపరి. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా ప్రాణము పెట్టిన కాపరి లేడండి. గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన వాడు లేడు. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దావీదు గొర్రెల కాపరే, కానీ గొర్రెల కొరకు ప్రాణము పెట్టలేదు, కానీ ప్రాణానికి తెగించి పోరాడి అవతలి ఆ సింహమును ఎలుగుబంటును చంపి గొర్రెను రక్షించాడు. కానీ ఈ గొర్రెల కాపరి ఎంత గొప్పవాడో తెలుసా? గొర్రెను రక్షించడానికి తన ప్రాణమునే పణముగా పెట్టాడు, తన ప్రాణాన్నే అర్పించాడు, తన రక్తమునంతా చిందించాడు. ఈయన గొర్రె కోసం కాదు. ఆ గొర్రెలు ఎవరంటే మనమందరం త్రోవ తప్పిన గొర్రెలమై ఉన్నాం. మానవాళి కోసం ప్రాణం పెట్టాడు, మానవాళి కొరకై రక్తము చిందించాడు, మానవాళిని రక్షించడం కొరకై ఆయన సిలువలో బలియాగముగా తన ప్రాణమును అర్పించినటువంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కాపరి వలె ఒక గొర్రెను కాపరి వెతికినట్లుగా, ఒక గొర్రెను కాపరి రక్షించినట్లుగా, ఒక గొర్రె కొరకు కాపరి ప్రాణము పెట్టినట్లుగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, మనలను వెతికాడు. మనలను చీకటిలో మనం నశించిపోతూ ఉంటుండగా, లోకములో మనము నశించిపోతూ ఉంటుండగా ఆయన మనలను వెతికి రక్షించి తన యొక్క సన్నిధిలోనికి మనలను చేర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన కాపరి వలె వెతికే దేవుడు, కాపరి వలె పోషించే దేవుడు, కాపరి వలె ఆయన మనలను సంరక్షించే దేవుడు, కాపరి వలె మనము తప్పిపోయి శోధనలో వేదనలో చిక్కుకుపోయినప్పుడు వాటి నుండి విడిపించి, మరి 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకై వెళ్ళినప్పుడు ఆ గొర్రె సులభముగా దొరికిపోలేదు. ఎంతగానో వెతికాడు. కొండలలో, లోయలలో, ముళ్ళ కప్పలలో ఎక్కడైతే చిక్కుకుపోయినదో అవన్నిటి నుండి కూడా విడిపించి వెతికి వెతికి విడిపించి ఆ గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి ఆ గొర్రెను భుజముల మీద ఎత్తుకొని ఎంతో సంతోషముతో తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని సంతోషంతో గంతులు వేస్తూ అందరికీ తెలియజేస్తున్నాడట. అటువంటి కాపరి మనము ఆరాధిస్తున్న మన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంత గొప్ప కాపరి, మన ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చివరిగా మనకు మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన వారిని. రెండవ భాగాన్ని చదువుకుందాం. అదే వచనం. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతే. ఇక్కడ ఎలా పోల్చాడంటే, కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద చేరుస్తుందో, తన రెక్కల క్రిందకి ఎలాగైతే చేర్చుకుంటుందో, అలాగనే మనలను ఆయన తన రెక్కల క్రిందకి చేర్చుకునే దేవుడు. ప్రభునందు ప్రియులారా, మనము ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నటువంటి దృశ్యమే. కోడి పిల్లలను చేసిన తరువాత ఆ పిల్లలను తన రెక్కలు చాపి వాటి కిందకి రమ్మని ఆహ్వానిస్తుంది, పిలుస్తుంది. ఆ పిల్లలు ఆ రెక్కల క్రిందకు వెళ్ళినప్పుడు వాటికి ఎంతో ధైర్యం, ఎంతో బలం వస్తారు. శత్రువు చేతికి చిక్కుకుపోకుండా, శత్రువు ఇక ఏమి కూడా చేయలేని విధముగా తన 2 రెక్కలు చాపి, ఏదైనా అలజడి వచ్చేసరికి, ఏదైనా వేరొక పెద్ద పక్షి వస్తుందని తెలియజేసేసరికి, తెలిసేసరికి తన రెక్కలు చాపి పిల్లలు ఏం చేస్తుందట, తన రెక్కల క్రిందకి పిలుస్తాడు. అలాగున మన దేవుడు కూడా మనలను పిలుస్తున్నాడు, చేర్చుకోవాలని చూస్తున్నాడు.
కానీ చాలా మంది ఏం చేస్తున్నారట, వల్లకపోతిరి అంటే ఆయన రెక్కల క్రిందకి చాలా మంది రావడం లేదు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన రెక్కలు చాపి నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం ఉన్నది, నా రెక్కల కింద మీకు రక్షణ ఉన్నది, రండి అని ఆయన పిలుస్తున్నాడు. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. కానీ ఈనాడు అనేక మంది ఆ పిలుపును అందుకోలేకపోతా ఉన్నారు, ఆ పిలుపును స్వీకరించలేకపోతా ఉన్నారు, ఆ రెక్కల క్రిందకి రాలేకపోయి అనేక మంది నాడు దేవుని కృపను పొందుకోలేకపోతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగునే నేను కూడా మిమ్మల్ని చేర్చుకొందును. ఆయన ఆశటది, తన పిల్లలందరూ తన రెక్కల క్రిందకి రావాలని, వారిని అందరినీ కూడా చేర్చుకోవాలని, వారిని అందరినీ కూడా తన వారిగా చేసుకోవాలని, వారిని అందరినీ కూడా తను రక్షించాలని, తన రెక్కల క్రింద ఆశ్రయం ఇవ్వాలని దేవుని యొక్క ఆశయం అది. అయితే ఎవరైతే ఆ రెక్కల క్రిందకు వస్తారో వారికి ఆశ్రయం కలుగుతుంది, వారికి రక్షణ కలుగుతుంది, వారికి కాపుదల కలుగుతుంది, వారికి కృపను పొందుకుంటారు. చాలా చక్కని ఉదాహరణ మనందరికీ తెలిసిందే. కోడి ఎప్పుడైతే తన రెక్కలు చాపినప్పుడు ఆ పిల్లలు ఆ కోడి రెక్కల చాటుకి వెళ్ళినాయో వాటికి ఎంతో ప్రొటెక్షన్, ఎంతో రక్షణ. అవి మరి రెక్కలకు చాటుకు వెళ్లకుండా కొన్ని మరి బయటే ఉండిపోతాయి, కొన్ని లెక్క చేయకుండా. మరి అవి ఏమైపోతాయనంటే శత్రువు చేతికి చిక్కుకుపోతాయని. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతా ఉంది. ప్రభు అయితే రెక్కలు చాపుతూ ఉన్నాడు, రండి అని అందరిని పిలుస్తూ ఉన్నాడు, ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది రెక్కల కింద ఆశ్రయం పొందుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఈ రాత్రి దేవునికి మన పట్ల ఉన్నటువంటి జాగ్రత్త, ఆయన మన ఎడల ఏ విధముగా శ్రద్ధ వహిస్తున్నాడు, ఏ విధముగా మన గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నాడో కొన్ని విషయాలు మనం దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, తల్లి వలె ఆయన మనలను ఆదరించే దేవుడు, తండ్రి వలె మన పట్ల జాలి చూపించే దేవుడు, పక్షి రాజు వలె మనలను నడిపించే దేవుడు, కాపరి వలె మనలను వెతికే దేవుడు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చున్నట్లుగా మనలను తన రెక్కల క్రింద చేర్చుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన మన పట్ల చింత కలిగి ఉన్నాడు, ఆయన మన గురించి ఎంతగానో ఆలోచించేవాడై ఉన్నాడు, మన గురించి జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు. కనుక మన దేవుడు గొప్ప దేవుడని మనము ధైర్యముతో ఈ లోకంలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఏ విధముగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏ విధముగా మనల్ని సంరక్షిస్తున్నాడు, ఏ విధముగా ఆదరిస్తున్నాడు, ఏ విధముగా జాలి చూపిస్తున్నాడు, ఏ విధముగా మనలను నడిపిస్తున్నాడో మనము అర్థం చేసుకుంటే ఈ లోకంలో కలిగేటటువంటి చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న శోధనలకు భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన గొప్ప కాపరి, ఆ కాపరి మనలను ఆదరించే దేవుడు, ఆ కాపరి మనలను వెదికే దేవుడు, ఆయన రెక్కలు చాపి మనలను కప్పే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ కాపరిని కలిగి ఉన్నటువంటి మనము భయపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న శోధనలు, వేదనలు, కష్టాలు, శ్రమలు కలిగినప్పటికీ మన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ధైర్యపడుతూ ఆయన బాటలో ముందుకు సాగుదాం. అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్.